టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ఏపీ 6th క్లాస్ టెక్స్ట్ బుక్ 4th and 5th లెసన్స్ నుంచి బిట్స్. ఫస్ట్ వన్, లక్షణాల ఆధారంగా మొక్కలు ఎన్ని రకాలు? ఆన్సర్ గుల్మాలు, పొదలు, వృక్షాలు. లక్షణాల ఆధారంగా మొక్కల్ని 3 రకాలుగా వర్గీకరించారు: గుల్మాలు, పొదలు, వృక్షాలు. గుల్మాలు అంటే పచ్చని మృదువైన కాండం కలిగినటువంటి మొక్కలు. మొక్కలు పొట్టిగా ఉండి తక్కువ శాఖలను కలిగి ఉంటాయి. పొదలంటే కొమ్మలు కాండ పడుగు భాగాన పెరిగేటటువంటి మొక్కల్ని పొదలు అంటాం. వీటి కాండం గట్టిగా ఉంటుంది కానీ తక్కువ మందంలో ఉంటుంది, మందం ఎక్కువగా ఉండదు. వృక్షాలు అంటే పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండాన్ని కలిగి ఉండేటటువంటి మొక్కలను వృక్షాలు అంటాం. ఇవి ఎత్తులో కొమ్మలను కలిగి ఉండేటటువంటి మొక్కలు. పాకే మొక్కలు అనగానేమి? బలహీన కాండం కలిగి నిటారుగా నిలబడలేని మొక్కల్ని పాకే మొక్కలు అంటారు. ఎగబాకే మొక్కలు అనగానేమి? దేన్నైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబాకే మొక్కల్ని ఎగబాకే మొక్కలు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఆకులు కాండానికి అతుక్కునే భాగం ఏది? ఆకులు కాండానికి పత్ర వృంతం దగ్గర అతుక్కొని ఉంటాయి. వెడల్పైన పచ్చటి ఆకు భాగం ఏది? పత్రదళం. పత్రం లోపల వెడల్పాటి భాగాన్ని పత్రదళం అంటాం. ఆకుపై ఉన్న గీతలను ఏమంటారు? ఈనెలు అంటారు. ఆకు మీద ఉండే గీతల్ని ఈనెలు అంటాం. మధ్యలో ఉన్న గీత నడిమి ఈనె. ఒక ఆకులో ఈనెలతో చేయబడిన రూపురేఖను ఏమంటారు? ఈనెల వ్యాపనం అంటాం. ఒక ఆకులో ఈనెలతో చేయబడినటువంటి రూపురేఖను ఈనెల వ్యాపనం అని పిలుస్తాం. జాలాకార ఈనెల వ్యాపనం అంటే ఏంది? జాలాకార ఈనెల వ్యాపనం అంటే నడిమి ఈనెకు 2 వైపులా ఈనెలు అనేవి వలలాగా ఒక నెట్ లాగా అమరి ఉంటే వాటిని జాలాకార ఈనెల వ్యాపనం అంటారు. సమాంతర ఈనెల వ్యాపనం అంటే ఆకులో ఈనెలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటే దాన్ని సమాంతర ఈనెల వ్యాపనం అంటాం. బాష్పశేఖం అనగానేమి? నీరు ఆవిరి రూపంలో ఆ ఆకుల నుండి బయటకు వచ్చే ప్రక్రియను బాష్పశేఖం అంటారు. మొక్కలలో ఎక్కువగా ఉన్నటువంటి నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్తుంది. దీన్ని బాష్పశేఖం అని పిలుస్తారు. బాష్పశేఖం ఎక్కడి నుంచి జరుగుతుంది? పత్రరంధ్రాల ద్వారా బాష్పశేఖం జరుగుతుంది. ఆకుల్లో పిండి పదార్థాన్ని గుర్తించే ప్రయోగంలో వాడే రసాయనాలు ఇవి. ఆకులలో పిండి పదార్థాలను గుర్తించేటటువంటి ప్రయోగంలో ఉపయోగించే రసాయనాలు స్పిరిట్, అయోడిన్. స్పిరిట్ అంటే మెయిన్గా మిథైలేటెడ్ స్పిరిట్ని వాడతారు. ఆకుని స్పిరిట్లో ఉంచి ఉడికిస్తారా ఎందుకు? పిండి పదార్థం పరీక్ష చేసేటప్పుడు ఆకుని స్పిరిట్లో ముంచి ఆ స్పిరిట్ని వాటర్లో పెట్టి బాయిల్ చేస్తారు. ఎందుకు అంటే మిథైలేటెడ్ స్పిరిట్కి ఏం గుణం ఉంటుంది అంటే, మామూలు స్పిరిట్కైనా ఎక్కువగా మిథైలేటెడ్ స్పిరిట్ వాడతాం. ఈ స్పిరిట్కి ఏ గుణం ఉంటుంది అంటే ఆకులో ఉండేటటువంటి ఆకుపచ్చని రంగును తొలగించే గుణం ఉంటుంది. ఆ గ్రీన్ కలర్ని తొలగిస్తేనే మనకు ఆకు మీద అయోడిన్ వేసినప్పుడు పిండి పదార్థం ఉందా లేదా తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆకు పచ్చని కలర్ని తొలగించాలి. ఈ కలర్ని తొలగించడం కోసం ఆకుని మిథైలేటెడ్ స్పిరిట్లో ఉడికిస్తారు. అయోడిన్ ఆకుని ఏ రంగులోకి మారుస్తుంది? మిథైలేటెడ్ స్పిరిట్లో ఉడికిన తర్వాత గ్రీన్ కలర్ పోయినాక ఆకు మొత్తం కూడా పాలిపోయినటువంటి రంగులోకి వస్తుంది. ఆ ఆకుని తీసి వాష్ చేసి దానిపైన అయోడిన్ వేస్తాం. అయోడిన్ వేయగానే ఆకు అనేది నీలి నలుపు రంగులోకి మారుతుంది. నీలి నలుపు రంగులోకి మారితే ఆకులో పిండి పదార్థం ఉన్నట్టుగా గుర్తించవచ్చు. వేర్లలో ప్రధాన వేరుని ఏమంటారు? ప్రధాన వేరుని తల్లి వేరు అంటాం. చిన్న వేర్లను పార్శ్వ వేర్లు అంటారు. ప్రధాన వేరు లేకుండా పార్శ్వ వేర్లు అన్నీ ఒకే విధంగా ఉంటే వాటిని ఏమంటారంటే గుబురు వేర్లు అంటారు. ప్రధాన వేరు లేకుండా పార్శ్వ వేర్లు అన్నీ ఒకే విధంగా ఉంటే వాటిని గుబురు వేర్లు అంటారు. ఆహారం నిల్వ చేయబడిన వేర్లకు ఉదాహరణ ఇవ్వండి. ఆహారం నిల్వ చేయబడిన వేర్లు క్యారెట్, ముల్లంగి, చిలగడదుంప, కందగడ్డ, కర్రపెండలం. భుజం దగ్గర ఉండే కీలు బంతిగిన్నె కీలు. నడుము ఎముక, తొడ ఎముక కలిసే దగ్గర ఉండే కీలు, ఇది కూడా బంతిగిన్నె కీలు. నడుము ఎముక, తొడ ఎముక కలిసే దగ్గర ఉండే కీలు బంతిగిన్నె కీలు. ఈ బంతిగిన్నె కీలు అనేది అన్ని దిశలలో తిరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి. పూర్తిగా వృత్తాకారంగా తిప్పగల కీలు ఏది? పూర్తిగా వృత్తాకారంలో తిప్పగలిగే కీలు బంతిగిన్నె కీలు. మన మెడను తలతో కలిపే కీలు ఏది? మెడ దగ్గర ఉండే కీలు బొంగరపు కీలు. బొంగరపు కీల్లో ఒక స్తూపాకార ఎముక ఉంటుంది.
ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మోచేయి మోకాల్లో ఉండే కీళ్ళేవి? మోచేయి మోకాల్లో మడత బంద్ కీలు ఉంటుంది. తలలో ఉండే కీళ్ళు, తల మీన్స్ ఇక్కడ పుర్రెలో, తలలో ఉండేటటువంటి కీళ్ళు కదలని కీళ్ళు. కదలని దవడ ఏది? పై దవడ. పై దవడ ఎప్పుడు కూడా కదలదు. కదిలే దవడ కింది దవడ, కదలని దవడ పై దవడ. పుట్టినప్పుడు మానవ అస్థి పంజరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? మానవ అస్థి పంజరంలో అప్పుడే పుట్టినటువంటి పిల్లలలో 305 ఎముకలు ఉంటాయి. యుక్త వయసుకు వచ్చేసరికి 206 అవుతాయి. యుక్త వయసులో మానవ అస్థి పంజరంలో ఎముకల సంఖ్య 206. అంటే ఈ 305లో కొన్ని ఎముకలు కలిసిపోయి 206 అయితే మొత్తం. ఎముకల చట్రాన్ని ఏమంటారు? ఎముకల చట్రాన్ని ఏమంటారు? ఎముకల చట్రాన్ని అస్థిపంజరం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, శరీరంలోని ఎముకల ఆకారాలను చూపే కిరణాలు ఏవి? ఎముకల ఆకారాలు కనిపించాలంటే ఎక్స్రే తీస్తారు కదా, ఎక్స్ కిరణాలు. ఎముకల ఆకారాన్ని చూపే కిరణాలు ఎక్స్ కిరణాలు. మణికట్టులో ఉండే ఎముకలను ఏమంటారు? మణికట్టులో ఉండే ఎముకల్ని కార్పూల్స్ అంటారు. ఉరపంజరం ఎలా ఏర్పడుతుంది? ఉరపంజరం అనేది ఛాతీ ఎముక వెన్నుముక కలిసి ఏర్పడుతుంది. మానవుల పక్కటెముకల సంఖ్య ఎంత? మానవుల పక్కటెముకల సంఖ్య 12 జతలు. వెన్నుపూసల సంఖ్య ఎంత? మానవుల వెన్నుపూసల సంఖ్య 33. భుజాలు ఉన్న చోట వంగే 2 ఎముకలేవి? భుజాల దగ్గర ఉండేటటువంటి ఎముకలు భుజపటెముకలు. చెవిదొప్పలో ఉండే కణజాలం ఏది? చెవిదొప్ప, నాసికాగ్రం, పక్కటెముకల చివర్లు, వాయునాళం, ఈ ప్లేసెస్లో ఉండేటటువంటి కణజాలం మృదులాస్థి కణజాలం. ఇది కూడా మన వీడియోస్లో ఇంతకుముందు బిట్స్లో కవర్ అయిన బిట్. బొద్దింకలో ఎన్ని జతల కాళ్ళు ఉంటాయి? బొద్దింకలో 3 జతల కాళ్ళు ఉంటాయి, 2 జతల రెక్కలు ఉంటాయి. చేపలు ఏ ఆకారంలో ఉంటాయి? చేపలు పడవ ఆకారంలో ఉంటాయి. గైట్ ఆఫ్ యానిమల్ పుస్తకం రాసింది ఎవరు? గైట్ ఆఫ్ యానిమల్ రాసింది గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్. యోగా దినోత్సవం ఎప్పుడు? జూన్ 21. ఆస్టియోపోరోసిస్ అనేది ఏ అవయవానికి సంబంధించిన వ్యాధి? ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలకు సంబంధించినటువంటి వ్యాధి. ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే ఇంకెవరికైనా మన వీడియోస్ కనుక ఉపయోగపడతాయి అనుకుంటే వీడియోస్ని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోస్లో ఇంకేమైనా చేంజెస్ కావాలా, ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.